అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గల కారణం, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన సమూల మార్పులు ఏబీవీపీ నుంచి కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఈ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నత విద్యను ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో చొక్కా ఉప్పదీస్తే, ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ప్యాంట్ ఉప్పదీసి రెండు ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఉన్నత విద్యను నగ్నంగా ఈరోజు నడి రోడ్డుపై నిలబెట్టినటువంటి దృశ్యం మనకు కనపడతా ఉంది. ఎందుకండి అంటే ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చి 2 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా డిగ్రీ అడ్మిషన్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇంకా మొదలవనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంతేకాదు ఇంజనీరింగు పూర్తి కాలేదు, డిగ్రీ పూర్తి కాలేదు, ఏదైతే పీజీ విద్య కోసం రాసినటువంటి పీజీ కౌన్సిలింగు, ఐసెట్ కౌన్సిలింగ్లు లేట్ అవుతూ ఉన్నాయి. ఈ లేట్ అవటం కారణంగా ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఈ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే టైంకి అడ్మిషన్ చేయాలా. ఇదే డిగ్రీ అడ్మిషన్ చూసుకున్నట్లయితే సింగిల్ మేజర్ విధానం అని కొందరు, డబుల్ మేజర్ విధానం అని కొందరు, ఆన్లైన్ అడ్మిషన్ అని కొందరు, లేకపోతే ఆఫ్లైన్ అడ్మిషన్ అని కొందరు ఈ అయోమయాన్ని గురి చేస్తూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దీన్ని సమూలంగా మార్చేసి ఏదనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా విద్యార్థులకు ఇచ్చిన రోజు మాత్రమే విద్యార్థులకి క్లారిటీ వస్తుంది ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ పైన. ఈ డిగ్రీ విధానంలో ఓఏఎండిసి అని గత ప్రభుత్వం చేసుకొస్తే ఇప్పుడు ఓఏఎండిసి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. బట్ దేనిపైన క్లారిటీ లేదు. ఈ ఇంజనీరింగ్ కూడా ఇప్పటి వరకు లేట్ అయింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని లోకేష్ గారు ఆయన యొక్క పాదయాత్రలో చెప్తా వచ్చినారు. ఏదైతే ప్రైవేట్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకి పీజీ విద్య దగ్గర చేయడం కోసం ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని, అది కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు కూడా జీవో నెంబర్ 77 పైన ఎటువంటి యొక్క హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. దానివల్ల మాత్రమే అసలే పీజీ విద్య ఈ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉంటే ఇంకా గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకి ఈ 6-7 సంవత్సరాల నుంచి కనపడతా ఉంది మిత్రులారా. దాని తర్వాత కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏదైతే ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం, నేను ఈరోజు వారం రోజుల నుంచి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ వస్తున్నప్పటికీ ఏ ఒక్క హాస్టల్లో కూడా సరైనటువంటి వసతులు లేవు. ఏ ఒక్క హాస్టల్కి కూడా సరైనటువంటి సొంత బిల్డింగ్ లేదు, సరైనటువంటి స్టాఫ్ లేదు. అటువంటి కొరత మనకు కనపడతా ఉంది. ఈ యొక్క హాస్టళ్లలో ఎందుకు చేరామరా మగడా అని విద్యార్థులు గోసబెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు హాస్టల్లో కనపడతా ఉన్నాయి. సరైన బాత్రూములు క్లీన్ చేయడానికి స్కావెంజర్ లేడు, హెచ్డబ్ల్యూ వాళ్ళు పూర్తి స్థాయి హెచ్డబ్ల్యూ వాళ్ళు లేరు, వంట మనుషులు సరిగ్గా లేరు. ఒక్కొక్క హాస్టల్ చూసుకున్నట్లయితే, తిరుపతిలో ఎస్సీ హాస్టల్ చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక వ్యక్తితో హాస్టల్ నడుస్తూ ఉండటం అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వెనుకబడిన తరగతులు కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ముఖ్యంగా గురుకులాలు కావచ్చు, ఈ సరైన వసతులు కల్పించాలని ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గురుకులాలు ఏదైతే 2016లో శాంక్షన్ అయిన గురుకులాలు, 2015లో శాంక్షన్ అయిన గురుకులాలు ఈ రోజు కూడా అదే ఆ రోజు పెట్టినటువంటి బిల్డింగ్, అదే ఏదైతే ఎటువంటి రేకుల షెడ్యూల్లోనే నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు 100 మంది కోసం కట్టినటువంటి బిల్డింగ్ ఈరోజు 500 మంది వచ్చినా కూడా అదే బిల్డింగ్లో నడుస్తూ ఉంది. అది విద్యార్థులు కింద పడుకుంటా ఉన్నారు. విద్యార్థులకు సరైన వసతులు, విద్యార్థులకు తాగునీటి కోసం RO ప్లాంట్లు కూడా సగం ఒక పైగా ఉన్నటువంటి హాస్టల్స్లో లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇవన్నిటిపైన మొన్ననే హైకోర్టు చెంపదెబ్బ కొట్టడం జరిగింది వసతులు కల్పించాలని. దీనిపైన ఏబీవీపీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లో వెనుకబడిన తరగతుల యొక్క హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే మెడికల్ విద్య ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది, ప్రతి సంవత్సరం 10,000 సీట్లు పెంచుకుంటూ మెడికల్ విద్య సాధారణటువంటి విద్యార్థి, బలహీనగా ఉన్నటువంటి విద్యార్థి, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థికి మెడికల్ విద్య దగ్గర చేయాలని సంవత్సరానికి 10,000 సీట్లు పెంచుతూ వస్తూ ఉంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం హంగు ఆర్భాటాలతో త్వరితగతిన ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో చేరేటువంటి విద్యార్థుల కోసం బి కేటగిరీ అని పెట్టేసి ఈ యొక్క
పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి విద్యార్థులకి ఈ యొక్క మెడికల్ విద్యను అందం ద్రాక్షగా కాకుండా అందరికీ అందేలాగా చేయాలని ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అన్నిటినీ కూడా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అన్నిటినీ త్వరగా క్లియర్ చేయాలని, విద్యార్థులకి భారం కాకుండా చూడాలని. ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేసినారో ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏదైతే విద్యార్థులు 4th ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో, పీజీ 2nd ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో, 3rd ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు మీ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం కారణంగా కాలేజీల్లోనే మరుగున పడి ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వానికి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కొన్ని తీసుకొని క్లియర్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.